దయచేసి కూర్చున్నామండి. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యం ధ్యానించడం మీతో కలిసి ఇది నా సంతోషం. చిన్న మాట మనం ఒక వాక్యం చదువుదాం. ఆదికాండం పిల్లల 50వ అధ్యాయం 20వ వాక్యం. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వాక్యం. ఆదికాండం 50 ఇదంటే సర్వమాత్రం చదవండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతుంది కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారి ప్రీతిగా మాట్లాడండి. థ్యాంక్ యూ బ్రదర్. 20వ వచనం అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. ఆదికాండం 50 అధ్యాయం 20వ వచనం. నేటి దినమున జరుగుతున్నట్లు ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను. తల వచ్చి కల్పించినట్లే ప్రేమ గల మా తండ్రి, నీ ప్రజల మధ్యలో మీ ప్రజల ఎదురుగా నిలబడతా ఉన్న నిదాసునిగా నన్ను మరుగుపరిచి ఆత్మ అనుగ్రహించు మాటలను ఆత్మీయ దృష్టాంతములను ఉపయోగిస్తూ ఆత్మలో మాట్లాడటం ప్రయత్నించమని, శరీరమును మాత్రమే మీ వెనుక దాన్ని దాచిమని, అయా శరీరం బయలుపడక ఆత్మయే మాట్లాడినట్లుగా మా ఆత్మను దర్శింప చేయనట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మన మధ్యలో ఉన్నటువంటి కొంత సమయంలో యోసేపు యొక్క లైఫ్ స్టడీ, యోసేపు జీవిత గురించి కాసేపు ఆలోచన చేయాలని ప్రభువు నా మనసులో ఉంచారు. మనము క్యారెక్టర్ స్టడీ లేక బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించి ఎప్పుడైనా ధ్యానిస్తున్నప్పుడు ఆ వ్యక్తులు ఉన్నట్లుగా, ఆ వ్యక్తులు జీవించినట్లుగా జీవించాలని మనం ప్రయత్నం చేయకూడదు. అలా మనం వారిని అనుకరించాలని లేక వారిలాగా మనం ఉండాలని ప్రయత్నం చేస్తే మనం విఫలమవుతాం. ఆ వ్యక్తి, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తి అలా జీవించడానికి గల కారణం అతడు నమ్మిన దేవుడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తిని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి ఎలా చూశాడు, ఆ వ్యక్తి యొక్క దృష్టిలో దేవుని స్థానం ఏంటని మనం గుర్తించి ఆ వ్యక్తి పక్కన నిలబడి ఆ దేవుణ్ణి మనం చూడటానికి ప్రయత్నం చేయాలి. అట్లా మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఈయనలో ఉన్న మార్పు మనలోనికి వస్తుంది. ఎందుకని? మార్పునకు కారణం తనలో లేదు, ఎవరిలో ఉంది? తాను చూసిన దేవునిలో ఆ మార్పునకు కారణం. ఇంగ్లీష్ లో మాట చెప్తారు ఏమంటే, బిలీఫ్ డిటర్మిన్స్ బిహేవియర్. నీ విశ్వాసము నీ ప్రవర్తనను నిర్దేశిస్తుంది. నీ విశ్వాసము సరైనదైతే, నీ విశ్వాసము సరైనటువంటి దేవుని పైన ఉంటే నీ ప్రవర్తన, నీ జీవితం కూడా బాగుంటుంది పిల్లలు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ వచనము చాలా ప్రత్యేకమైన మాట. 50వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటారంటే, మీరు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లు మేలు కలుగుటకే దేవుడు దాన్ని ఉద్దేశించను. ఈ మాట యొక్క ఉపోద్ఘాతం లేక బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచిస్తే, యోసేపు ఈ మాటను మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో చెప్పాడు? మీరు అంటే ఎవరు ఇక్కడ అంటే వారి అన్నయ్యలు, వారి సహోదరులు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు అంటే, మనకి వెనకాల స్టోరీ ఒక 2 నిమిషాల్లో మనం చెప్పుకోవాలనుకుంటే,
వాళ్ళ అన్నయ్యలు ఇతను 17 సంవత్సరాల వయసులో 17 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడే వీళ్ళ అన్నయ్యలు ఇతరుని యోసేపుని అన్యాయంగా మరి ఇంట్లో నుంచి పంపించేసి వేరే అన్యులకు బానిసగా అమ్మివేస్తారు. ఆ తర్వాత 13 సంవత్సరాలు ఎన్నో వేదనలు అనుభవించిన తర్వాత దేవుడు యోసేపుని హెచ్చిస్తారు. ఐగుప్తుకు రాజు అంతటి స్థానంలో ఉంచుతారు. ఆ తర్వాత కరువు, ఆ తర్వాత 7 సంవత్సరాలు మరి పంటలు పడిన తర్వాత కరువు రావటం. ఈ సమయానికి సుమారు 20-22 సంవత్సరాలు గడిచిపోయింది. అన్నయ్యలు వచ్చారు ఆహారం కోసం. తర్వాత జరిగిన సంగతులన్నీ మనం దాటుకొని వెళ్తే వాళ్ళ నాన్నగారు కూడా ఐగుప్తులకు వచ్చాడు. ఇప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్న అధికారంలో వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ నాన్నగారు ఉన్నారు. కొంతకాలానికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. యోసేపు నాన్నగారు ఎవరు? అబ్రహామా? యాకోబు. అంటే పొద్దున్నే మీరు ఎట్లా ఉన్నారని యాకోబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్యలకి భయం పట్టుకుంది. ఏమని? ఇప్పుడు మన తమ్ముడు మన మీద పగబడతాడు, మనం అతన్ని 20 సంవత్సరాల క్రితం ఇట్లా చేశాం కదా, ఖచ్చితంగా మన మీద పగ తీర్చుకుంటాడని భయపడి వాళ్ళ తమ్ముడి దగ్గరకు వచ్చి అంటారు, ఒరే ఇవన్నీ వీళ్ళు కల్పించిన కథలు సుమి, నాన్న బ్రతుకున్నప్పుడు మాతో ఒక మాట చెప్పిపోయాడురా, ఏమనంటే యోసేపు మీ అన్నయ్య మీద పగ తీర్చుకోవద్దని చెప్పాడు అని చెప్పి వాళ్ళ భయంతో వచ్చి వణుకుతూ ఈ మాట చెప్తారు. మా నాన్న ఈ మాట చెప్పి చచ్చిపోయాడురా అని అంటే అప్పుడు యోసేపు ఆ ముందు మాటలు మనం చదివితే కన్నీరు కాల్చుతాడు. ఏంటి అని అంటాడు, నేను దేవుడి స్థానంలో ఉన్నానా? మీరెందుకు నాకు భయపడుతున్నారు? మీరు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ నేటి దినములు జరుగునట్లు మేలు కలుగుటకే దేవుడు దీన్ని ఉద్దేశించారు. పిల్లరా, ఎందుకు ఈ మాట ప్రత్యేకమైన మాట అంటే తన జీవితంలో సుమారు 22 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన తర్వాత, అన్యాయముగా ఎంత వేదన బాధ అనుభవించిన తర్వాత ఈ వ్యక్తిలో ఈ మాట వస్తున్నట్టు ఎంత ఆశ్చర్యం. మనమే ఆ స్థానంలో ఉంచుకున్నాం. మనకు కీడు చేసి ఎవరైనా మన జీవితంలో మనం కోలుకోలేనంత నష్టాన్ని కలుగజేశారనుకోండి, ఇంటి నుంచి దూరం చేసి, మనలో 2 రకాల ప్రతిస్పందన రావచ్చు. ఒకటి ఏం రావచ్చు అంటే చాలా కోపం. మన లోపల ఎంత ఏం రావచ్చు అంటే చాలా కోపం, పగ మండిపోతా, ఎప్పుడు వాళ్ళంత చూద్దాం, వాళ్ళకి తగిన శాస్తి జరగాలి అని చెప్పి ఒక పగతో రగులుతూ ఉండవచ్చు. లేక 2 ఒక నిరుత్సాహంలో, ఒక డిప్రెషన్లో, నాకెలా జరుగుతుంది కదా, నేనే అందరికీ లోకు అని చెప్పి ఒక రకమైనటువంటి నిరుత్సాహంలో కూలిపోవచ్చు. 2 ఏంటంటే కోపము, ఆగ్రహం లేక నిరుత్సాహం. ఈ 2 లేవుల్లో ఇదేమంటున్నాడు, మీరు కీడు చేయకు, మరి చదువుదాం 20 వచనం, మీరు కీడు చేయకు ఉద్దేశించింది కానీ నేటి దినములు జరగనట్లు. అందరం కలిసి చదువుదాం. అనగా బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే. యాకోబు యోసేపు పక్కన నిలబడితే మనం ఆశ్చర్యపోతాం. అయ్యా నీకు ఎంత నెమ్మది ఎలా వచ్చిందయ్యా, ఎంత సమాధానం, ఎంత శాంతితో, మీ అన్నయ్యలు అంత ప్రేమిస్తూ కన్నీరు కారుస్తూ అంత తగ్గింపుతో, నీకు అటు కోపం లేదు, ఇటు నిరుత్సాహం లేదు, ఇంకా నువ్వు ఆనందిస్తున్నావు. ఇట్లనే జరిగిందనంటే సీక్రెట్ ఎవరిలో ఉంది? మొదటి చెప్పాను, ఎవరిలో ఉంది? యోసేపులో లేదు. యోసేపు దేవుని చూసినా హౌ జోసెఫ్ ఇస్ లుకింగ్ అట్ గాడ్. యోసేపు దృష్టిలో దేవుడు ఎవడు అనేది ఇవాళ మన అంశం. ఏంటి ఇవాళ మన అంశము? జోసెఫ్ కాదు, ద గాడ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు యొక్క దేవుడు ఎవరు అని ప్రశ్న. యోసేపు యొక్క దేవుడు ఎవరండి? దేవుడు. ఆ దేవుడు కనుక మనం చూస్తే మనం కూడా మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏమంటాం? మేలుకే దేవుడు ఉద్దేశం. భయపడకండి అని మనం ఏమనగానో అది ఆ దేవుడిని మనం చూడగలిగితే మనలో ఉన్నటువంటి నిరుత్సాహం పటాపంచలు అయిపోతుంది. మనలో ఉన్నటువంటి దుఃఖం ఉండదు. మనం ఎమోషనల్గా లేక మానసికంగా
మనం ఆత్మలో ఎంత వర్ధిల్లుతామో. సరే, ఈ వచనాన్ని మనం మళ్ళా ఆలోచన చేస్తే, మీరు ఏం ఉద్దేశించారంటున్నారు? మళ్ళా చూడండి 20వ వచనం, మీరు ఏం చేయని ఉద్దేశించారు? కీడు చేయని ఉద్దేశించారు. అదే మాట చివరిలో మళ్ళా ఉంది, దేవుడు ఏం ఉద్దేశించారు? మేలు చేయని ఉద్దేశించారు. ఉద్దేశం అనేది రెండు ఉన్నాయి, ఇద్దరు ఉద్దేశాలు. ఉద్దేశం అంటే ప్లాన్ అని మనం అంటాం. ప్లాన్, దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఇంకెవరికి ఒక ప్లాన్ ఉంది? మనుషులకు ఒక ప్లాన్ ఉంది. సరే, మొదట మనుషుల ప్లాన్. మనుషుల ప్లాన్ ఏంటి? కీడు చేయాలని. దేవుని ప్లాన్ ఏంటి? మేలు చేయాలని. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ప్లాన్స్ ఒకదానికొకటి, రెండు ఒకవైపు వెళ్తున్నాయా? రెండు ఒకదానికొకటి. ఒక్క వ్యక్తిని చూసి మనుషులు ఏమంటున్నారు? కీడు చేయడానికి ప్లాన్ చేశారు, ఈ నమ్మేద్దామని. దేవుడు ఎట్లా ప్లాన్ చేశాడు? మేలు చేయడానికి ప్లాన్ చేశాడు. ఇప్పుడు రెండు ముఖ్యమైన ప్రశ్నలు, మీరు జాగ్రత్తగా ఆ సవాలు చెప్పాలి. దేవుడు చేసిన ప్లాన్ ఎలాంటిది అంటే, మనుషులు ప్లాన్ చేసిన తర్వాత ఆ కీడును దేవుడు మేలుగా మార్చాడా, లేక ఆ కీడు జరగాలని దేవుడు ప్లాన్ చేశాడా? రెండు మాటలు. కీడు జరిగిన తర్వాత ఆ కీడును మేలుగా దేవుడు మార్చాడా, లేక ఈ కీడు జరగాలని దేవుడు ప్లాన్ చేశాడా? ఏం కరెక్ట్ అంటారు? నా మాటలు అర్థమవుతున్నాయా? బాగా చెప్పారు మీరు, బాగా చెప్పారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఎలైజా చిన్నపిల్లాడు, నేను వాడు చెస్ ఆడుతున్నాం అనుకోండి. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు నేను వాడు చెస్ ఆడుతున్నాం అనుకోండి. చెస్ తెలుసుకుని మీకు, చిన్నపిల్లాడు, వాడికి 7 సంవత్సరాలు చిన్న అనుకోండి, వాడికి చెస్ ఆడటం రాదు. ఇప్పుడు నేను ఇట్లా నేను కదుపుతూ ఉంటాను, వాడు కదుపుతూ ఉంటాడు. మొదట వాడు ఏం చేస్తాడంటే, నా సిపాయిని కానీ, నా గుర్రంను కానీ, నా బిషప్ని కానీ తీసేస్తూ ఉంటాడు. నేనే అనుమతిస్తాను, వాడిని ఓపెన్ చేస్తాను అనమాట. ఎందుకని? నేను గెలవటానికి. ఇప్పుడు చెప్పండి, వాడొక ప్లాన్ ఉంది బాబుకి, ఏమని? నన్ను డిఫీట్ చేయాలని. నాకు ఒక ప్లాన్ ఉంది, వాడిని ఓడించాలని. ఇప్పుడు చెప్పండి, వాడు నన్ను ఓడించడం అది నా ప్లానా కాదా? ఇప్పుడు వాడు నన్ను ఓడిస్తే నేను దాన్ని మార్చానా? నన్ను ఓడించాలనే నేను ప్లాన్ చేశానా? మీకు అర్థమవుతున్న మాట. ఇప్పుడు నేను ఆడు వాడతాం, ఎందుకని? ఇప్పుడు వాడు నన్ను ఓడిస్తాను, ఎందుకని? ఇప్పుడు వాడు పెద్దోడు అయిపోయాడు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మనం చేస్తాను. మనుషుల ప్లాన్ వేరు, దేవుని ప్లాన్. మనుషులు ప్లాన్ చేసే విధానం వేరు. మనుషులు ఈ స్థాయిలో ఉంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు. మనుషులు ఒకటి ప్లాన్ చేశారు అనుకోండి, ఏమని? ఇవాళ మనం మీటింగ్ బయట పెట్టుకోవాలని ప్లాన్ చేస్తాం. వర్షం పడుతుంది అనుకోండి, ఏం చేస్తాం? మీటింగ్. దేవుడు ప్లాన్ చేశాడు అనుకోండి, ఏం చేస్తాడు? అబ్బా, పది చెప్పాడు. ఏం చేస్తాడు? దేవుడికి ప్లాన్ బి ఉంటుందా? వేరే ప్లాన్ ఇలా అయిపోయింది అనుకుంటాడా? అనుకోడు. మనం ఏమనుకుంటాం? మనం అరకెళ్దాం అనుకున్నాం. ఏమనుకుంటాం? ఇవాళ అరకెళ్దాం, కారు పని చేయాలి, ఇది అన్ని పని చేయాలి. ఒక్కటి పని చేయకపోతే ఏం చేస్తాం? ఇవాళ కాదు, ఇంకో వారం వెళ్దాం అంటాం. అదే దేవుడు అయితే ఏం చేస్తాడు? అన్ని పని చేస్తాయి, అన్ని సమ్మతిస్తాయి, అన్ని సహకరిస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనుషులు కీడును చేయాలని ఉద్దేశం ఎవరిది? గమనించాలి పిల్లగా. యోసేపు దేవుడు చూసిన విధానం ఎట్లా అంటే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ, చదువుదాం మళ్ళా. మీరు నాకు కీడు మధ్యలో మాటలు వదిలేయండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ అది మేలుకే దేవుడు. దాని అర్థం ఏంటంటే, మీరు కీడు చేశాక దేవుడు దాన్ని మార్చాడు అన్నట్ల. మీరు అనుకుంటున్నారు మీరు కీడు చేస్తున్నారని, కానీ అదేంటి? ఫస్ట్ నుంచి నాకు మేలే. అందుకనే యోసేపులో ఏం లేదు? నిరుత్సాహం లేదు. అందుకనే యోసేపులో ఏం లేదు? కాపలేదు. యోసేపు అంటున్నాడు, మీరు అనుకుంటున్నారు చదరంగం చెస్లో, మీరు అనుకుంటున్నారు ఏదో 2 మొక్కలు కలిపి అబ్బా మేము ఏం చేసేసాం అనుకుంటున్నారు, కానీ అది ఎవరి ప్లాన్? అది దేవుని ప్లాన్. ఇట్ వాస్ ఆల్వేస్ గాడ్స్ ప్లాన్. ఇట్ వాస్ ఆల్వేస్ గాడ్స్ ప్లాన్. అది మనకు అర్థమైతే, ఆ దేవుణ్ణి మనం
ఇప్పుడు ఇక్కడ అర్థమైంది మనకి ఏమని, అబ్బా అన్న చెప్పింది కరెక్ట్, 20 అలాగే ఉందని ఇక్కడ అర్థమైంది. ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి, పెద్ద దూరం ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలి. వచ్చి ఏం చేయాలంటే ఇది మెదడు, మనస్సు, ఇదేంటి హృదయం. మనం దేవుణ్ణి అలా చూసి అలాంటి దేవుణ్ణి ప్రేమించగలిగితే, ప్రభువా నా జీవితంలో నీ ప్లాన్ నెరవేరలోకి వస్తుంది, నీకు అందరం అలా ప్రేమించగలిగితే ఇక మన జీవితం మారిపోయినట్లేదు. ఈరోజు మన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు వాక్య ధ్యానంలో ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి మనం అలాగా చూడగలగాలి. ఇలా యోసేపు జీవితంలో 5 విషయాలు, 5 మనకి సమయం తక్కువ కనుక అన్ని చూడము. ఒక 5 చోట్ల మనం ఆగి, అరకెళ్ళినప్పుడు వ్యూ పాయింట్లు ఆగినట్లుగా ఆగి అక్కడ ఒక వ్యూ చూసి మరలా కార్ మొదలు పెట్టి వెళ్ళిపోతాం. మొదటిది అన్లవింగ్ ఫ్యామిలీ. మొదటి ఎవరంటే ప్రేమ లేని కుటుంబం. యోసేపుకి ఎట్లాంటి జీవితం ఉందండి, ప్రేమ లేని కుటుంబీకులు ఉన్నారు. ప్రేమ లేని కుటుంబము అతని జీవితంలో ఉన్నప్పుడు అతను దాన్ని ఎట్లాగా తీసుకున్నాడు మనం చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, వారు అతనిని ద్వేషించి లేక దే హేటెడ్ హిమ్ అనేటువంటి ఒక మాట చివరిలో పగబట్టిది. థ్యాంక్ యూ అన్న. అలాగే 8వ వచనంలో అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి మరింత పగబట్టింది. 11వ వచనంలో కూడా ఉంటుంది, అతని సహోదరులు అతని మీద అసూయ పడింది. ఇంట్లో ఏం దొరుకుతుంది, పగ, మరింత పగ. ఇంకా ఏం దొరుకుతుంది, అసూయ. కుటుంబీకులు ఇలా ఉంటే మనం ఏమంటాం, అలాంటి కుటుంబం వచ్చింది, నా జీవితం ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పాపం. యోసేపు యొక్క దేవుడే, ఇప్పుడు యోసేపు దేవుడు ఎట్లా చూశాడు, యోసేపు దేవుడు ఎలా చూశాడంటే వీళ్ళు ఎట్లా నన్ను నా మీద పక్కపట్టం కూడా, ఇదేంటిది, ఇది ఎవరి ప్లాన్, ఇది ఎట్లా అతను యాక్సెప్ట్ చేయగలిగాడు కనుక వారిని ఏం చేయగలిగాడు, ప్రేమించగలిగాడు. వారు అర్థం చేసుకోకపోయినా తిరిగి ఏం చేయగలిగాడు, ప్రభా నాకు ఇలాంటి కుటుంబీకులు ఇచ్చావు, ఇది నీ ప్లాన్ అని దేవుడిని స్తుతిస్తూ వారిని ప్రేమించి మనం చూస్తాం. అతను వారిని ఎత్తుకుంటూ షేకెములకు, ఆ తర్వాత దోతానులకు వెళ్తాడు. ప్రేమించలేని కుటుంబం, లేక అర్థం చేసుకోలేని కుటుంబం, భార్య భర్త, నా భర్త నన్ను అర్థం చేసుకోడండి, నా భార్యకి నేను అర్థం అవ్వండి అని మీ జీవితంలో ఉంటే మీరు ఆశ్చర్యపడకండి. అది మన జీవితాలకి ఒక ముళ్ళుగా ఫీల్ అవుతూ ఎప్పుడు విడిపోతుందా, లేకపోతే జీవితకాలం అంతా వ్యసనంతో బతకాల్సిన పని లేదు. కుటుంబం అంటే పర్ఫెక్ట్గా ఉండాలనేది దేవుని ప్లాన్ ఎప్పుడు కాదు. చేతికి 5,000 సమానంగా ఉంటాయా, ఉండవు. ఉంటే చాలా పనులు మనం చేయలేం. 5,000 వేలు. అలాగే కుటుంబంలో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఉంటారు. అందరికీ మరి సమానముగా ఉన్నటువంటి కుటుంబం రాదు. అట్లాంటి బైబిల్లో నాకు యోగు, మరి మనం చెప్పుకుంటే దావీదు కూడా ఏమన్నది, దావీదు భార్య ఏంటంటే అలా నాట్యం చేస్తున్నాం, అర్థం చేసుకుందా, నా భార్య నాకు కోఆపరేట్ చేయదండి. పెద్ద సమస్య ఏంటి, నా భార్య నాకు ఏమాత్రం కోఆపరేట్ చేయకపోయినా అది ఎవరి ప్లాన్, అది నా భర్త, అస్సలు ఉండడండి నా భర్త, ఎవరి ప్లాన్ ఇది. ఏం చేయాలి, ఇలాంటి భర్తనే ఇచ్చాము, లేకపోతే నేను సరే కొంటున్నాను, ఇలాంటి భార్య ఇచ్చావు, లేకపోతే నేను సరే ఇలాంటి తల్లిదండ్రులు ఇచ్చావు ప్రభా, నీకు వదలాలి. మా అమ్మ నన్ను అర్థం చేసుకోవట్లా, మా నాన్న ఎప్పుడు నన్ను అంటాడు, దేవుడిస్తాను ప్రభు ఇలాంటి కుటుంబాన్ని అన్లవింగ్ ఫ్యామిలీ. రెండవది త్వరగానే వెళ్ళిపోతాం. రెండవది అన్ప్లాన్డ్ జర్నీ. అంటే అనగా అసలు తాను ఉద్దేశించని ప్రయాణం. చూద్దాం 37వ వచనంలో మనం చదువుతాము. యోసేపుని తీసుకువెళ్ళి చంపేద్దాం అనుకున్నారంటే రూబేన్ ఒక ప్లాన్ వేశాడు. వాళ్ళ అమ్మాయిలో రూబేన్ ఏమన్నాడంటే యోసేపుని చంపడం ఎందుకు, తీసుకువెళ్ళి ఒక బావిలో వేసేసి తర్వాత వచ్చి, రూబేన్ ప్లాన్ ఏంటి, తర్వాత వచ్చి యోసేపుని తీసుకొని బయటికి లాగి మరలా ఇంటికి తీసుకెళ్ళిపోతాం నాన్నగారి దగ్గరికి అని రూబేన్ పాపం బాగా ప్లాన్ చేశాడు. ఇలాంటి వ్యక్తులు మన జీవితంలో ఉంటారండి. ఏం జరిగింది, రూబేన్ ఎక్కడికో వెళ్ళాడు, మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.
ఒక పావుగంట వెళ్ళాడు. వచ్చేసరికి యోసేపు మాయం. ఏమైంది? మిద్యానీయులు వచ్చారు. ఈ అన్నయ్యలు ముగ్గురు, మిగిలినటువంటి 10 మంది అన్నయ్యలు అనుకుంటున్నారు, అదే వీళ్ళని ఇక్కడ చంపేస్తే మనకేం లాభం, వీటిని అమ్మేస్తే కొంచెం ఏదో లాభం వస్తాయి. చూసారా యోసేపు దేనికోసం అమ్మాడండి? కొంతమంది మనుషులు డబ్బు కోసం మనల్ని ఏం చేస్తారు? ఆస్తి గొడవల కోసం, ఆస్తి కోసం మనల్ని ఏం చేస్తారు? కుటుంబంలో వీడి వల్ల మనకేంటి లాభం అని ఆలోచిస్తారే కానీ వీడు మనోడు అనే మాటే కొంచెం తల్లి ఏమంటున్నారు, మనోడు అన్నట్లు ఏమంటున్నారు, మనకేంటి లాభం, వీడి వల్ల మనం ఏదో లాభం పొందాలి. అట్లా ఉంటారు మనుషులు. యోసేపు జీవితంలో ఉన్నారు. ఏం చేశారు? ఇతన్ని తీసుకువెళ్ళి అమ్మేశారు. రూబేన్ వచ్చాడు, చూసారు కల్లా వచ్చి తల బాదుకుంటున్నాడు, ఏంటి నా తమ్ముడు లేదు. ఎవరి ప్లాన్ ఇది? రూబేన్ ప్లాన్ ఫెయిల్ అవ్వాలనేది ఎవరి ప్లాన్? గమనించారా? ఇప్పుడు మనం నవ్వుకుంటున్నాం, అప్పుడు యోసేపు అట్లా అన్నాడు, ఏడ్చాడట. చెప్ప తర్వాత చూడండి 42వ అధ్యాయంలో 21వ వచనం ఒకసారి చదవగలుగుతా త్వరగా. 42:21. అప్పుడు వాడు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతుంది. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. అంటున్నారు యోసేపుని మిద్యానీయులు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశాడట? వేదనతో బతిమాలుతాడట. ఏమని? అన్నయ్య నన్ను అమ్మాయికండి, అన్నయ్య నన్ను పంపించకండి, అన్నయ్య నాకు భయం వేస్తుంది. మిద్యానీయులు వెళ్ళిపోతున్నప్పుడు ఏమి నవ్వు, దేవుడు ఇట్లా వెళ్ళిపోతానులే అని చెప్పి వెళ్ళాల. దేవుడు ఇలా చూడటం అంటే ఏ ఎమోషన్స్ లేకపోవటం కాదు. నిజంగా వేదన వచ్చినప్పుడు ఏడ్చాడు, కన్నీరు కాలుస్తాం, దుఃఖపడతాం. దేవుడు ఇలా నన్ను చూస్తే బాధాకరమైన వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు బాధపడతాం, ఏడుస్తాం. నీ ఏడుపంతా కన్నీరంతా ఎక్కడ కాల్చుతావు? దేవుని సన్నిధిలో కాల్చుతావు. కన్నీరంతా అయిపోయాక అంతా తుడిచేసుకొని దేవుని వైపు చూస్తూ, వా నీ పొందనాలి, నేను నీ చేతుల్లో. కన్నీరంతా అయిపోయాక ఏమంటావు? నాన్న నువ్వు తప్ప ఏమన్నా నాకు అనండి, నువ్వు నాకు ఎందుకు అనవు? దేవుడు చూస్తే వాడు అంత కాల్చి, ఇలాంటి దేవుడు నువ్వెందుకు నాకు అనవు? అంత కన్నీరు ఆయన పాదాల దగ్గర కాల్చి మరలా ఆయన వైపు చూసేవాడు. నువ్వు ఉన్నావా? ఈ ప్రయాణంలో నాకు తెలియని పరిస్థితుల్లో నేను వెళ్తున్నాను, నా జీవితంలో నువ్వు నాకు చాలా. అది దేవుడిని చూసిన యోసేపు. అలాంటి దేవుడిని మనం చూడగలిగితే కూడా మన జీవితంలో వేదన వచ్చినా మనం ఏం చేయగలుగుతామంటే దేవునికి మనం లోపడగలం. గో విత్ గాడ్ వేరెవర్ హి టేక్స్. రాసుకునేది దేవుడిని ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి దేవుడితో వెళ్ళు. నువ్వు ప్లాన్ చేసుకునే ప్రయాణాలు కొన్ని నీ జీవితంలో వస్తాయి. నువ్వు ప్లాన్ చేసుకొని మలుపులు కొన్ని నీ జీవితాల్లో వస్తాయి. ఇది నేను అనుకోలేదు, నా జీవితంలో బలవంతంగా నా మీదకి వస్తా ఉంది. నువ్వు వేదనతో ఉన్నా కూడా, నీకు అర్థం కాకపోయినా కూడా దేవునితో నువ్వు సంతోషంగా వెళ్ళవచ్చు. మొదటిది ఏంటి? ప్రేమ లేని కుటుంబం. రెండవది ప్రణాళిక లేని ప్రయాణం. మూడవది ఇష్టం లేని పని. ఏంటి? ఇష్టం లేని అన్డిజైరబుల్ జాబ్. యోసేపు అక్కడికి వెళ్ళి ఐగుప్తులకు వెళ్ళాక ఏం చేయబడ్డాడంటే పోతిఫర్ అనేటువంటి ఒక ఆయనకి బానిసగా అమ్మివేయబడ్డాడు. మీ అందరికి వాక్యం తెలుసు కనుక నేను విపులంగా వెళ్ళట్లా, జస్ట్ ఇది 3వ వ్యూ పాయింట్ అంతే. పోతిఫర్ దగ్గర ఒక బానిసగా ఉండటం ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. మనం జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు బానిస అనే జాబ్కి అప్లై చేస్తామా? అది బలవంతంగా చేసేది. మనలో చాలా మందికి మనం చదివే చదువు ఇష్టం ఉండదు, మనం చేసే పని ఇష్టం ఉండదు, ఇంట్లో మనం వంటకే పరిమితం చేశారని ఆ పని ఇష్టం ఉండదు. కొన్నిసార్లు మనం స్టూడెంట్స్ ఉన్నారు, యవనస్తులు, ఆ చదువుని ఎంత ద్వేషిస్తామో. నన్ను ఈ కోర్సులో జాయిన్ చేశారు, మా డాడీకే కనుక డబ్బులు ఉంటే, మా మమ్మీ వాళ్ళకి డబ్బులు ఉంటే నేను ఆ కాలేజ్లో ఆ స్కూల్లో చదువుకునేవాడిని, ఇక్కడే నా బతుకంతా. యోసేపుకి తను కోరుకోనని అన్డిజైరబుల్ జాబ్లో ఉంటా ఉన్నాడు. కొన్నిసార్లు మన ఉద్యోగం మనకు నచ్చదు, నాకు అవకాశం లేకంటే నేను ఇక్కడ ఉండిపోయాను, కానీ ఒకవేళ కనుక నాకు అవకాశమే కనుకుంటే ఎక్కడికో ఎగిరిపోయేవాడు అనుకుంటాము.
ఏంటి ఈ పని అనేది పనినే ద్వేషిస్తూ ఉంటాం. మా కుటుంబం ఎలాగ ఉంది, అందరి కుటుంబాలు వర్తిస్తున్నారు, మా కుటుంబమే ఇలా ఉండిపోయిందండి అని అనుకుంటాం. ఎందుకు నేను ఇలా ఉన్నానండి? మన దృష్టి అంతా కెరీర్ మీద ఉంటుంది, దేని మీద ఇలా వెళ్ళిపోవాలండి, ఇలా సాధించాలండి. తప్పు లేదు పిల్లల, కానీ నీ చేతిలో ఉన్న పని నేను ద్వేషించు. ఇది దేవుని చెప్పాలి, ఇదేంటిది దేవుని ప్లాన్. బానిసకుంటే ఎవరి ప్లాన్ ఇది? నీకు ఇష్టం లేకపోయినా, నీవు కొంత స్ట్రగుల్ అయినా, నీ పోరాటం అంతా మోకాల మీద ఉండాలి. పనిలోకి వచ్చేటప్పటికల్లా యోసేపు లాగా ఉండాలి. 39వ అధ్యాయం యోసేపు ఎట్లా ఉన్నాడు? 2:3 వచ్చిన చదువు, 2:3 వచ్చిన చదువు. యెహోవా యోసేపునకు తోడైండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడైండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయబడాయి. థ్యాంక్ యూ. గమనిస్తే యోసేపు ఎట్లా ఉన్నాడంట? తన చేతిలో ఉన్న పనిని దేవుడు సఫలం చేస్తున్నాడంట. పోతిఫర్ చూసి, ఇంకా మనం చదివితే 7వ వచనంలో 5వ వచనం చివరిలో యోసేపును బట్టి దేవుడు ఐగుప్తుడింటిని దీవించాడు, ఆశీర్వదించాడంట. యోసేపు తన పనిలో చిరునవ్వుతో పనిచేస్తున్నాడు, తన మనసులో ఒక ఆనందంతో పనిచేస్తున్నాడు. బలవంతంగా ఏడుస్తూ ఇట్లా లేడండి. ఎందుకని? ఆ పని అంటే ఇష్టమా? పాడేసుకుంటే ఎవరికి ఇష్టం కాదు. ఎందుకని? నా జీవితంలోకి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. మీరు కీడు చేయాలని ఉద్దేశించింది, కానీ అది మేలుకే దేవుడు. ఇందులో ఏదో నాకు అర్థం కాకపోయినా ఈ పనిని నేను నమ్మకంగా చేస్తాను. కాబట్టి సబ్మిట్ అండ్ వర్క్ సిన్సియర్లీ, గాడ్ విల్ బ్లెస్ నాట్ మెన్. ఆశీర్వాదం ఎవరి నుంచి వస్తుంది? మనుషుల దగ్గర నుంచి కాదు. ఎవరి నుంచి వస్తుంది? దేవుడే ఆశీర్వదిస్తాడు. కనుక నువ్వు చదవాల్సిన చదువుని ఎట్లా చదువుకోవాలి? ఏ స్కూల్లో ఉన్నావో, ఏ కాలేజ్లో ఉన్నావో, ఏ కోర్సులో ఉన్నావో నమ్మకంగా నీ దగ్గర ఉన్నటువంటి కోర్స్ అంతటిని ఫినిష్ చేయి. ఆశీర్వాదం ఎవరు ఇస్తారు? నీ ఉద్యోగం చిన్నదే అయింది అవని, నీకు ఇష్టం లేనిది అవని, నమ్మకంగా చేయి. ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు. మనుషుల కొరకు అయినట్టుగా చేయకు, ఎవరి కోసం? దేవుడి కోసం అన్నట్టుగా చేయి. ఎందుకంటే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడంటే దానికి ఒక ప్లాన్ ఉంది. ఇంట్లో చిన్న పని నువ్వు వంట పని చేసుకుని, ఇంటి పని చేసుకున్నట్లయితే దేవుని కొరకు చేయి. ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత, దేవుడు నాకు అప్పగించిన పని. నమ్మకంగా చేస్తే ఆశీర్వాదం ఎవరి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. 3 విషయాలు అయిపోయినాయి. ఒకటేంటి? ప్రేమ లేని కుటుంబం. రెండోది ఏంటి? ప్రణాళిక లేని ప్రయాణం. మూడోది ఏం చూస్తాం? ఇష్టం లేని పని. నాలుగోది ఏంటంటే ఎడతెగని శోధన. ఎడతెగని శోధన. అక్కడ మనం చూస్తే ఈ పోతిఫర్ భార్య ఇతని మీద కన్ను వేసి మరి మాటికి నన్ను శోధిస్తూ ఉంది, తనతో పాపం చేయమని. యోసేపు ఒప్పలేదట. మనం గమనిస్తే ఒకసారి కాదు కానీ మాటికి ఆయనను శోధిస్తాను. అయితే ఒకరోజు ఆయన ఒక మాట చెప్పి తప్పించుకున్నాడు ఆమె దగ్గర నుంచి. ఏమని? మనం 39వ అధ్యాయం చదివితే 8-9 వచనాలలో మనం ఒక మాట చదవచ్చు. ఏమనంటే, అన్నిటినీ నాకు అప్పగించాడు నా యజమానుడు, అన్నిటినీ నాకు అప్పగించాడు, ఒక్క నిన్ను తప్ప. ఇక్కడ దేన్ని కనపరుస్తున్నాడు? ఈయన దేవుణ్ణి కనపరుస్తూ అంటున్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఈ పాపమును ఎలా చేయగలరు? యోసేపు అన్యుల దేశంలో ఉన్న పిల్లల ఎంత విగ్రహారాధన మధ్యలో ఉన్న పిల్లల వైవాహిక సంబంధం యొక్క విలువను ఎరిగిన వాడు. యోసేపు అంటున్నాడు, నువ్వు ఒక వస్తువు కాదు, నువ్వు ఒక వ్యక్తివి, వైవాహిక వడంబడికలో ఉన్న ఒక వ్యక్తివి. ఆ వడంబడికను నేను బ్రేక్ చేయను అంటున్నాడు. He knew the value of marriage. దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశం ఆదాముకు హవన చేసినట్లుగా పోతిఫరుకు దేవుడు ఇచ్చాడు, నాకు హవన దేవుడు ఇస్తాడు. నేను అంతవరకు కనిపెట్టవలసిందే. హౌ బ్యూటిఫుల్! అసలు దేవుడిని సరిగ్గా చూడగలిగితేనండి ఈ లోకంలో ఉన్న వాటన్నిటిపైన సరైన అవగాహన వస్తుంది. ఈ కాలంలో
మనం ఏ కాలంలో జీవిస్తున్నామంటే ఒక స్త్రీని ఒక వస్తువుగా చూసే కాలంలో జీవిస్తున్నాం. మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్లో ఏం కనిపిస్తూ ఉంది? పాపం ఎక్కడ జరుగుతూ ఉంది? ఇక్కడ జరుగుతూ ఉంది. నువ్వు ఆనందించే ఒక వస్తువుగానే చూస్తున్నావు కానీ పురుషుణ్ణి లేక ఆ స్త్రీ పురుషుల మధ్యలో సంబంధాన్ని నీ సుఖం కోసం, ఆనందం కోసం ఒక కన్జ్యూమ్ చేసేటువంటి ఒక ప్రోడక్ట్ గానే చూస్తున్నావు కానీ ఒక పర్సన్ గా మనం వారిని చూడాలి. ఇట్ ఈస్ అ పర్సన్. అదొక వ్యక్తి, ఒకరి భార్య. ఫోన్లో నువ్వు చూస్తున్నటువంటి వ్యక్తి ఒకరి భార్య, ఒకరి కూతురు, ఒకరి చెల్లి. అట్లా మన మైండ్ యోసేపు యొక్క మైండ్ ఏమంటుంది? యోసేపు మాట ఏమంటున్నాడు? ఇతడు నువ్వెవరు? ఆయనతో నీ భర్తతో నీవు ఒక ఒడంబడిలోకి వచ్చిన దానవు. ఇది దేవుని ప్లాన్ నాకు కాదు. నీతో నేను స్నేహం చేయటం, నీతో నేను కలవటం అది దేవుని ప్లాన్ కాదు. ఐ విల్ వెయిట్ ఫర్ గాడ్స్ ప్లాన్. ఏమండి, మన దేశంలో మరి అన్యుల కుటుంబాల నుంచి రక్షించబడిన విద్యార్థులు ఉంటారు. మా చర్చిలో ఎక్కువ మంది ఉంటారు. హాస్టల్స్లో ఉండేవారు. వారి ఇంట్లో అందరూ హిందూస్ ఉంటారు. వాళ్ళకున్న ఒక పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? మాకు పిల్లలు ఎలా జరుగుతుందండి? పిల్లలు ఎలా అవుతాయి? క్రైస్తవుడు అయిపోతే వివాహాలు జరగవు. మరి యోసేపు పెళ్లి ఎవరు చేస్తారు? అన్నయ్య లేదు, తల్లిదండ్రులు లేరు, అన్యుల కుటుంబంలో ఉన్నట్టు పిల్లలు ఎవరు చేస్తారు అనే భయం లేదు. దేవుని ప్లాన్కి లోబడతాం. పెళ్లి జరుగుతుంది, తర్వాత మనం చూస్తాం. ఐదవది అన్జస్ట్. నేను 7 విషయాలు చెప్పాను, 5 విషయాలు చెప్పాను, 5 అన్నాను. ఇప్పుడే గుర్తొస్తుంది. 7 విషయాలు త్వరగా వెళ్ళిపోతాం. 5వది అన్జస్ట్ ట్రీట్మెంట్, అనగా అన్యాయము. ఆయన ఏం జరిగిందండి? అన్యాయం జరిగింది. ఎట్లా అన్యాయం జరిగింది? యోసేపు పోతిఫర్ భార్య ఇతని మీద ఏం చేసింది? అన్యాయముగా నెపం వేసింది. వచ్చాడు ఇట్లా చెప్పి పట్టుకుంటే ఆమె ఆ పై వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి ఇంట్లో నుంచి పారిపోయాడు. పారిపోవటం మంచిది, పారిపోవటం పురుష లక్షణం. ఏంటండి, కొన్నిసార్లు ఏంటి మగాడు అయితే నిలబడాలన్నా కాదు, మగాడు అయితే ఏం చేస్తారు? పారిపోవటం గొప్ప లక్షణం అండి. కొన్నిసార్లు పోరాడాలి, కొన్నిసార్లు పారిపోవాలి. మీకు తెలుసా 2వ తిమోతి 2:22 పారిపోవటంలో గొప్ప మాట అది యవనస్తులకు. ఏంటి? యవనస్తుడా యవనేచ్చల నుండి అదొక ఆజ్ఞ. ఏంటి? ఈ ఫోన్ ఏం చేయాలి? దాని నుండి. అదే పురుష లక్షణం. నువ్వు ఇప్పుడు మనం ఏం చెప్పాలి? నువ్వు మగడమైతే పారిపోవచ్చు. అలా అంటుంది మీకు. ఏమని? నువ్వు మగడమైతే నన్ను వదిలేదా? మనం ఏం చేస్తాం? దాన్నే సరే పారిపోయేటప్పుడు భార్య ఏం చేస్తుంది? పట్టుకుని వాళ్ళ భర్త వచ్చినప్పటికల్లా ముసలి కన్నీళ్ళు కాదిస్తుంది. ఏమంటుంది? యోసేపు ఏం చేశాడు? నన్ను ఆట్ చేయాలని చూశాడు. యోసేపు నన్ను బలవంతం చేయకపోతే నేను అరిశాను, కేకలు వేసి వెళ్ళిపోయాడు. అన్యాయం. మన జీవితంలో ఏం జరుగుతుందండి? పోతిఫర్ కోపంతో మండిపడి తీసుకెళ్ళి చంపించేయాలి. దేవుని ప్లాన్ చచ్చిపోవడం కాదు. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? జైల్లో పెట్టాడు. పన్నం మీద నుంచి ఎక్కడికి వచ్చాడు? చెప్పట్లేదు. ఎందుకని? చెప్పగానే అన్నయ్య అంటాడంటే పోయేందుకు అంటాడు. ఎందుకని? అక్కడికంటే ఎవరి ప్లాన్ ఇది? మనం అది అనుకోంగా. యోసేపు చూసి యోసేపు మేము భయపడి కట్టాం మనం యోసేపుతో. కానీ మన జీవితంలో జరిగితే ఏమంటాం? అమ్మ బాబోయ్, నా జీవితం ఇంకా వీళ్ళ వల్ల అండి, ఈవిడ వల్ల అండి, మన కక్ష అంతా ఇంకెవరి మీద ఉంటుంది? జీవితం అంతా వారి మీద పాపంతోనే బతుకుతాం. జలసాల వల్ల యోసేపు అట్లా లేడు. మరలా చెప్తున్నాను, అంటే ఎప్పుడు నవ్వుతూ బాధ లేకుండా లేడని కాదు. బాధ ఉన్న బాధ అంతా ఎక్కడ? మోకాల మీదే. మోకాళ్ళు విడిచి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా తన దేవుడితో ప్రార్థన అయిన తర్వాత జైలు అధికారి ముందు, జైల్లో యోసేపు ఎట్లా ఉన్నాడు? ఎంత చేర్ఫుల్గా ఉన్నాడంటే జైలు అధికారి ఏం చేశాడంటే, చెరసాల మీద అధిపతి నేనే కానీ అధికారం అంతా నీదే. ఏంటి? అధిపతి నేను కానీ అధికారం నేనే. జైల్లో ఉన్నాడే కానీ అందరికి ఆహారం పంచిపెట్టడం, జైల్లో పరిస్థితులు చూసుకోవటం, అన్నింటినీ ఎవరి చేతికి అప్పగించాడు? యోసేపు చేతికి అప్పగించాడు. తిరిగి ఒక మాట రాసుకుని ఏమంటే, దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి తగిన కాలంలో ఆయనే నిన్ను. దేవుని బలిష్టమైన చెయ్యి.
ఒక స్త్రీ కుయుక్తి కాదు ఇది. ఆ స్త్రీ కుయుక్తి కూడా ఏంటి, యోసేపు ఏం గుర్తించగలిగాడు, ఈవెన్ నన్ను ఇట్లా అన్యాయం చేయడం కూడా ఇది ఎవరి ప్లాన్, ఇది దేవుని ఉద్దేశం అని చెప్పి మరి అట్లా ఉన్నప్పుడు నిరాశ కలిగినటువంటి పరిస్థితులు ఏమి తన జీవితంలో ఉండవు. సరే, 5 అయిపోయినాయి. ఆరవది ఏంటంటే మన అప్సెట్టింగ్ ఫెయిలియర్స్, లేక మనం అనుకోనని ఓటమి, అనుకోనని అపజయములు అని నడుచుకోండి. అనుకోనని అపజయములు, ఓటములు. ఏం జరిగిందంటే 40 వచ్చేలా వస్తే యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరు వస్తారు. చెరసాలలోకి రాజుగారి దగ్గర పనిచేసేవారు. వారిలో ఇద్దరికి కళలు వస్తే వారిద్దరి కళల భావం చెప్తాడు. ఒకడు ఉరి తీయబడతాడు. 3వ రోజున మరొకడు రాజుగారి దగ్గరికి, ద్రాక్షరస పాన నాయకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతాడు. యోసేపు అతనికి కళల భావం చెప్పిన తర్వాత అంటాడు, అయ్యా మీరు రాజుగారి దగ్గరికి వెళ్తే నా సంగతి చెప్పండి, నేను ఏ పాపం ఏ తప్పు చేయకుండా వచ్చి ఇక్కడ చెరసాలకు వచ్చినాను, కొంచెం నా సంగతి రాజుగారి చెవులు పెట్టండి అని అంటే, అలాగేనండి తప్పక నేను మీ సంగతి చెప్తాను యోసేపు, నువ్వు నన్ను మరి బ్రతికించావు, నాకు అలా భావం చెప్పి అలా మర్చిపోతాను అని ఇన్ని మాటలు చెప్పిన ఆయన మనం 40 అధ్యాయం చివరి వచ్చిన చదివితే 40-23 వచ్చినాం. ఒకసారి చదువుదాం, కలిసి చదువుదాం అందరం. 40-23. అయితే పానదాయకుడు అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతను ఏం చేశారంట, చేతికొచ్చిన అవకాశం ఏమైపోయింది. ఎన్నిసార్లు మన జీవితంలో అట్లా జరిగింది, అయిపోతుంది నా పని అనుకుంటాం, ఇంకా అది వచ్చేసింది, ఇక నేను దీన్ని సాధించగలనుకుంటాం, అట్లా వచ్చి అట్లా తప్పిపోతుంది. అట్లా చేతికి అందినట్టు అంది ఏమవుతుంది, పడిపోతుంది. అప్పుడు అట్లా అనిపిస్తుంది, ఈయనకు అట్లానే అనిపించింది. మీరు ఊహించండి, ప్రతిరోజు నైట్ కలకనే కూడా ఇక రేపు ఉదయం సైనికులు చెప్తారు రాజుగారిని గుర్తున్నారంటే నన్ను మనం తీసుకెళ్ళిపోతారు. రోజు ఆశతో పడుకుని పొద్దున్నేసి సైనికులు రావట్లా, కబురేగా రావట్లా, రిజల్ట్స్ ఏమి రావట్లా, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, దానికి తగినటువంటి ఫలితాలు ఏవి దొరకట్లా, అన్నింటిలో అపజయం వస్తుంది, ఓటం వస్తుంది, అప్సెట్టింగ్ ఫెయిలియర్స్. ఇంకొక వ్యక్తి అయితే దేవుడిని ఇలా చూడలేని వ్యక్తి అయితే ఏమవుతాడండి, దేవుడు లేడు, ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు తెలుసా, 41లో 2 సంవత్సరాలు, 41 వచ్చి ఎన్ని సంవత్సరాలు అండి, 2 సంవత్సరాలు మనోడు ఏం చేశాడు, మేలు పొందుకున్న వ్యక్తి ఏం చేశాడు, మర్చిపోయాడు. మర్చిపోవటం, ఇప్పుడు చెప్పండి, మర్చిపోవటం ఎవరి ప్లాన్ ఇది. ఇప్పుడు మీరు బాగానే వచ్చేసారు, ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది ఎక్కడైతే యాక్సెప్ట్ చేయాలి. ఇవాళే మీకు వస్తుంది టెస్ట్, ఏదో జరుగుతుంది మీ జీవితంలో, ఇప్పుడు మీరు ఏం చెప్పాలి, తెలియదు ప్లాన్, నా మనసా ఎగిరి పడికి ఎవరి ప్లాన్ ఇది. యోసేపుకి చెప్తున్నాం మనం బాగానే, యోసేపు మర్చిపోయాడా దేవుడి ప్లాన్, ఊరుకో అలా మనకు చెప్పుకోవాలి. సరే, ఎన్ని సంవత్సరాలు అంటే మామూలు మాటల 2 సంవత్సరాలు ఎదురు చూస్తా ఉండటం. ఎన్నిసార్లు దేవుడికి నువ్వు ప్రార్థన చేసావు. మన విశ్వాసం చాలాసార్లు పరిస్థితులు ఆధారపడి ఉంటుంది. అసలు అడుగుతారేమో అది కొంచెం విశ్వాసం నమ్మకం ఉంచమ్మా అంటే మనం చాలాసార్లు చెప్తాం, మీరు చెప్పలేమో, కొంతమంది చెప్తారేమో అంటే నాకు విశ్వాసం తగ్గిపోతుందండి. ఎందుకంటే దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లా. అంటే మన విశ్వాసం దేని మీద ఉంది, పరిస్థితుల మీద ఉంది, ప్రభువు మీద లేదు. ఒకటి జరిగితే ఇది దేవుడు నాకు చేస్తాడని అనే విశ్వాసం నాణ్యత కలిగిన విశ్వాసం కాదండి. విశ్వాసం అంటే ఏంటి, నువ్వేం చేసినా హబక్కుకు అంటాడు ఏమని, సాలలో పశువులు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు మలైపోయినాను, ఇవన్నీ చెప్తూ ఆయన ఏమంటాడంటే ఎలా ఒకలా బతుకుతాను అంటావు, ఎలా ఒకలా ఉంటాను అంటే ఏమంటాడు, నా దేవుడిని యెహోవా యందు నేను ఆనందించదు. నా మాట ఉందా, ఆనందించదును. ఒకదాని తర్వాత ఒకటి ఓటములు వస్తా ఉన్నా ఆనందించేదే విశ్వాసం. ఇంకా నా ప్రభువు ఏదైనా చేస్తాడు, ఇంకా నా ప్రభువు సజీవము గలవాడు, ఇంకా నా ప్రభువు నమ్మకమైన వాడని నమ్మగలిగేది విశ్వాసం. ఒకటి జరిగితే నమ్ముతానండి అంటే నమ్మకం కాదండి. నా జీవితంలో జరిగితే నమ్ముతానండి, లేకపోతే నమ్మనండి. ఏదో దేవునికి మనం మేలు చేసినట్టు. నువ్వు నా జీవితంలో చేస్తే నేను నమ్ముతా, లేకపోతే నమ్మను.
అంత మూర్ఖంగా మీ మాట మనం మాట్లాడుకోవడం. మన విశ్వాసం పరిస్థితులను ఆధారపడి కాదు, ఎవరిని ఆధారపడి ఉండాలి? ప్రభువుని ఆధారపడి ఉండాలి. అవర్ ఫెయిత్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద లార్డ్. ప్రభు మీద ఆధారపడిన విశ్వాసం యోసేపుది కనుక ఆయన కనిపెట్టాడు. ఒకవేళ అతను అనుకున్నట్లుగా, ఒకవేళ యోసేపు రిక్వెస్ట్ చేసినట్లుగానే 2 సంవత్సరాల ముందే వెళ్ళి రాజుగారు చెప్పాడు అనుకోండి, కబురు వస్తుంది. కబురు వచ్చి ఏమవుతుంది? యోసేపు చెరసాల నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఏం చేస్తాడు? గడ్డాలు పెంచుకొని హెబ్రీయుడు, ఐగుప్తు దేశంలో అతనికి ఏం పని? ఎవరు ఇస్తారు అతనికి పని? ఏదో పని చేసుకుంటూ లేక ఇంకొక దగ్గర ఏమయ్యేవాడు? బానిసగా అయ్యేవాడు. అంతకుమించి ఇంకేమైనా భవిష్యత్తు ఉందా? దేవుని ప్లాన్ బెటరా కదా? పర్ఫెక్ట్ ప్లాన్. నీకు అర్థం కాకపోయినా గాడ్స్ ప్లాన్, దేవుని ప్లాన్ ఎట్లాంటిదండి? పర్ఫెక్ట్ ప్లాన్. జీవితంలో ఫెయిలియర్స్ వస్తాం, ఓటములు వస్తామంటే వెయిట్. ఫైనల్ థింగ్, అన్ఇమాజినబుల్ సక్సెస్, ఊహించలేని విజయం. మనకు అదే కావాలి. 7వ పాయింట్ చాలా అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతాను? దేవుని ఉద్దేశం 6 జరిగిన తర్వాత 7వది ఊహించలేని అత్యధికమైన విజయం. అక్కడికి వెళ్తాం. తీసుకెళ్ళేది ఎవరండి? వెళ్ళే మార్గము తిన్నగా ఉండదు. ఇక్కడి నుంచి అరకు వెళ్తున్నాం అనుకోండి, ఇలా తిన్నగా ఒక యారో చూపిస్తారు బయట బోర్డు, ఏమని? అరకు ఇక్కడ 100 కిలోమీటర్లు అని. అంతేనా? అంటే అరకు ఇలాగే వెళ్ళిపోతామా? కొన్నిసార్లు అట్లా వెళ్తాం. ఇక్కడ మీకు బాగా తెలుసు, ఏం చేస్తాం? అరకు అట్టుంటే ఇటు వెళ్తాం. మనం ఏంటి ప్రభావ ఇటు వెళ్తున్నాము? మన జీవితం కూడా అంతే. ప్రభా, నువ్వు నాకు వాగ్దానం చేసింది ఏంటి? యోసేపు జీవితంలో అందరు నాకు సాగిల పడతానన్నావు, నేను అందరికి సాగిల పడుతున్నాను. అవునా? నా కళ ఏంటి? నాకు సాగిల పడతానని. బానిసగా ఉన్నప్పుడు ఏమవుతున్నాడు? నేను అందరికి సాగిల పడుతున్నాను. కొన్నిసార్లు రివర్స్ వెళ్తుంటుంది లైఫ్. కొన్నిసార్లు మనం తినగలుగుతున్నందుకు మలుపు తిరుగుతూ ఉంటుంది, యూటర్న్లు ఉంటాయి, బెండ్లు ఉంటాయి. బట్ వెయిట్, దేవుడు ఒక దినాన్ని ఇక్కడికి తీసుకువెళ్తాడు. యోసేపు ఎట్లా తీసుకున్నాడు దీన్ని? ఈ గొప్ప విజయం వచ్చినప్పుడు ఇంకా నేను సాధించేసాను అన్నట్లా. మన తర్వాత నేను సమయంలో చూపించట్లేదు, కానీ మనం అనేక మార్లు చూస్తూ 2-3 పర్యాయాలు యోసేపు కన్నీరు కారుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ అన్నయ్యని చూసినప్పుడు. అన్నయ్యని చూడగానే వచ్చారు ఈ సంగతి చూస్తాను అన్నట్లా. విజయం రాగానే తెలియకుండానే మళ్ళీ ఏమొస్తుందో తెలుసా? ఒక గర్వం వస్తుంది. నేను సాధించాను. 6 జయించుకొని వచ్చినటువంటి వ్యక్తులు అనేక మంది విజయం రాగానే ఏమైపోతారు? విశ్వాసం నుంచి తొలగిపోతారు. విశ్వాసం చాలా మంది చూసాం మేము పరిచయంలో. ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తారు, అంతా అవుతుంది. దేవుడు కార్యం జరిగిన తర్వాత మనిషి కనబట్టు మాయం ఏమైపోయింది? దేవుడు తనకి కోరుకున్నన్ని ఇచ్చిన తర్వాత, విజయం వచ్చిన తర్వాత మనిషి సంఘంలోనే పరాగా. యోసేపు జీవితంలో ఒక మాట రాసుకున్నాం, ఏమనంటే విజయం అనేది గమ్యం కాదు తన జీవితంలో. నేను సాధించేశానండి, ఇక నా జీవితం అయిపోయింది అనుకోవట్లేదు. దేవుని సార్వభౌమ అధికారం కింద మరొక రోజు అంతే. ఇది ఇంకొక అధ్యాయం అంతే నా జీవితంలో. తనకి విజయం అంతగా 41 వచనంలో 39 నుంచి మనం 45 వరకు చదివితే, యోసేపుని హెచ్చించి సింహాసనంలో తప్ప వేరొక ఏ విధానంలో కూడా నీకంటే నేను మరి నాకంటే తక్కువ అధికారం నీకు లేదు, అన్ని అధికారం ఇస్తూ యోసేపుని హెచ్చించి మరి చెరసాల నుంచి ఎక్కడ అయిపోయాడంటే దేశానికి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలోకి ఎదిగిపోయాడు. వివాహం ఎవరు చేస్తారో తెలుసా? ఫరో దగ్గర ఉండి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఫరో వివాహం జరిపిస్తాడు. ఏమంటే ఎవరిలో పెళ్లి చేస్తారు? దేవుడు చేస్తాడు. ఎవరి ద్వారా? దేశపు రాజు. గొప్ప వేడుక. ఒక్క రోజులో పరిస్థితి మారిపోయింది. ఇదంతా చూసి యోసేపు గర్వించి నా అంటాడు నేను కనుక అనట్లా. దేవుడు చూసిన వ్యక్తి కనుక ఏమంటున్నాడు? ఇది దేవుడు ఇచ్చింది. తనలో విరుగుదల కొనసాగుతూనే ఉంది. సంఘంలో నుంచి వెళ్ళిపోవటం కాదు, సంఘం ఇంకెక్కువగా దేవుడి పని. మాస్టర్ గారు, ఇదిగో దేవుడు నాకు ఆశ్రయించానండి, ఇదిగో ప్రభు నాకు ఇచ్చినటువంటి దాంట్లో ప్రభు పని కోసం ఇదిగో నేనున్నానండి. ప్రభు పనిలో పాల్పడటానికి, దేవుని సువార్త కోసం పరిగెత్తడానికి, మీతో పాటు పరిగెత్తడానికి. ఇప్పుడు నాకు కొంచెం స్వేచ్ఛ వచ్చిందండి, ఇంకెక్కువగా దేవుని పని చేయాలని అనే మనసులో ఉంటాం. నిజంగా దేవుడు చూసేవారు అట్లా ఉంటారు.
యోసేపు అంటున్నాడు, నేను దేవుని స్థానంలో ఉన్నానా, మీరు కీడు చేయని ఉద్దేశించదు కానీ నేటి దినములు జరగనట్లు అనేకులు బ్రతుకున్నట్లు దేనికంటే మేలు కలుగుటకే దేవుడు దాన్ని ముగించుకునే ముందు 7 విషయాలు మళ్ళా చెప్తున్నాం. ఏంటంటే మొదటిది ఏంటి? ప్రేమ లేని కుటుంబము. ఇది ఎవరి ప్లాన్? ఇది దేవుని ప్లాన్. దానికి ఏం ఆశిస్తున్నామంటే అంగీకరించి దేవుని ఆశీర్వాదాన్ని వారికి తీసుకొచ్చే వారుగా కుటుంబానికి మనం ఏం తేవాలి? గాడ్స్ బ్లెస్సింగ్. రెండోది ఏంటి? ప్రణాళిక లేని ప్రయాణము. మలుపులు మనకుంటాయి. మనం దేవుని ప్లాన్ గ్రహిస్తే ఏం చేయాలి? దేవుడు నేను తీసుకెళ్ళిన చోటికి, తీసుకెళ్ళిన మలుపులోనికి వెళ్ళాలి. మూడవది ఏం చూస్తాం? ఇష్టం లేని. నిజంగా దేవుని మనం యోసేపులా చూడగలిగితే ఆ పనిని ఏం చేయాలి? నమ్మకంగా ఆ పనిని మనం చేయాలి. ఆశీర్వాదం ఇచ్చేది ఎవరు? మనుషులు కాదు, దేవుడే. నాలుగోది ఏం చూస్తాం? ఎడతెగని శోధన. మనం నిజంగా దేవుడిని కనుక చూసినట్లయితే దేవుని భయంతో పోరాడటం లేక పారిపోతాం. ఎందుకు చేయాలి? పోరాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ఏం చేయాలి? పారిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. మన జ్ఞానంతో దాన్ని మనం దాటగలగాలి. ఐదోది ఏం చూస్తాం? అన్యాయము. అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలి? దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసుపై ఉండాలి. ఇది మనుషులు చేస్తుంది కాదు, దేవుని ప్లాన్. ఆరోది ఏంటి? అనుకోని అపజయములు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇది దేవుని మీద నమ్మకం ఉంచాలి. గాడ్స్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్. దేవుని సమయం, దేవుని ప్రణాళికలో, దేవుని సమయంలో అది నెరవేర్పులోకి వస్తుంది. ఏడవది ఏంటి? ఊహించలేని విషయం. ఒప్పుకోవటానికి కాదు, ఏంటి? దేవుని సార్వభౌమ అధికారం కింద థ్యాంక్ యూ లార్డ్, ఇదిగో నేను ఉన్నానని అది మంచి థ్యాంక్ యూ ప్రభా, ఇదిగో నీ పని చేయడానికి. దేవుడు ఈ మాటలు మన వెనుకలో నేర్చుకున్నాక అదే చేసి కలగొచ్చు. ఇంగ్లీష్లో ఒకసారి ఫస్ట్ unloving family, accept and be God's blessing. Unplanned journey, రెండవది go with God wherever He takes. Third, the undesirable job, submit and work sincerely, God will bless, not men. Fourth, unceasing temptation, fight or flight, do it in the fear of God. Fifth, the unjust treatment, humble yourself under God's mighty hand, He is your hope. Sixth, the upsetting failures and setbacks, keep trusting, God's timing is always perfect. The unimaginable success, not the destination, just another day under God's sovereignty. తలవంచండి, అనుకోసుకున్నాం. చెప్పండి, ప్రార్థన చేస్తాం. మనమున్నటువంటి మాటలు పిల్లల అనేక మంది జీవిత సాక్ష్యాలు నా జీవితంలో, మనందరి జీవితాలలో ఈరోజు ఒకసారి కాలంలో దేవుని చూద్దాం. మన దృష్టి దేవుడు దేవా మేలుకే ఉద్దేశించేవాడమే. నీ జీవితంలో వేదన వస్తే యు ఆర్ ఫ్రీ టు వీప్. కన్నీరు కాల్చి నెక్స్ట్ మ్యాచ్ ఉంది. నీ మెడ పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టు వేదన. రాత్రి కన్నీళ్లు ఉండినను ఉదయమున సంతోషము. Morning, that is faith is that bird which sings while it is still dark. ఆ మెలంకలి, ఆ కన్నీటితో కూడా విశ్వాస జీవితం అనేది ఒక మెలడీ, ఒక సాంగ్. ఆ పాటలో మెలంకలి ట్యూన్స్, నోట్స్ ఉంటాయి. కొన్ని రాగాలు అవి కన్నీటి రాగాలు ఉంటాయి, కానీ అదే జీవితం కాదు. ప్రభానికి ఒకసారి మన కళ్ళను దేవుడు వైపు ప్రభానికి నువ్వు చేసినటువంటి నీ ప్రణాళిక నాకు అర్థం కాపాడు, నీ కొందరు ఆదాయాన్ని ప్రభు నాకు అప్పగించుకున్నాను.